तो आइए वचन देखते हैं परमेश्वर का। యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే यूहन्ना सुसमाचार का 8वें अध्याय का 12वां वचन देखेंगे तो యేసు మరలా నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడింపిన వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. यूहन्ना सुसमाचार 8वें अध्याय का 12वां वचन। यीशु ने फिर उनसे कहा, जगत की ज्योति मैं हूँ, जो मेरे पीछे हो लेगा वह अंधकार में ना चलेगा परंतु जीवन की ज्योति पाएगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? यीशु मसीह प्रभु क्या कहना चाहते हैं? ఎవరితో చెప్తున్నారు? किससे कहते हैं? ఎవరైతే ఆయన్ని వెంబడిస్తున్నారో जो कोई उनके पीछे चलता है వారితో మాట్లాడుతూ उनसे बात करते हुए ఏమని చెప్తున్నాడు అంటే, क्या करके कहते हैं నేను कि లోకమునకు వెలుగును, मैं इस दुनिया की ज्योति हूँ, నన్ను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉందురు. जो मेरे पीछे हो लेगा वह अंधकार में ना चलेगा परंतु जीवन की ज्योति पाएगा। ఎవరు ఆయనను వెంబడించేవారు వెలుగును కలిగి ఉన్నారు? कौन जो उनके पीछे चलता है वो ज्योति को पाएगा। ఎలాంటి వెలుగు? कैसी ज्योति? సూర్యుడి నుండి వచ్చే వెలుగు కాదు, जो सूरज से आती है वैसी ज्योति नहीं, లేక మనం వేసుకుంటున్న ఈ లైట్ నుండి వచ్చే వెలుగు కాదు. जो हम अपने घरों में लाइट डालते हैं वो ज्योति नहीं। ఏ వెలుగును గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభుల వారు? कौन सी ज्योति की बात करते हैं यीशु मसीह? జీవపు వెలుగు. जीवन की ज्योति। అంటే ఈ జీవపు వెలుగు అంటే జీవము కానిది మరణము అనేది మనకు తెలుసు. जीवन की ज्योति मतलब क्या है कि अंधकार में नहीं चलती, जीवन देने वाली ज्योति है। అంటే జీవము దానికి వ్యతిరేకమైనది ఏంటి? మరణము, మృత్యువు. जीवन उसका विपरीत क्या है? मृत्यु। అంటే మరణము నుండి మనల్ని విడిపించిన యేసయ్య मृत्यु से जो बचाया यीशु मसीह ने हमें, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, वो क्या बताना चाहते हैं कि ఇప్పుడు ఆయన వెంబడిస్తున్న మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, अभी जो हम उनके पीछे चलते हैं वो हमसे क्या क्या बातें करते हैं మీరు कि నన్ను వెంబడిస్తున్నారు కదా, आप मेरे साथ चलते हैं ना, అయితే ఇక మీరు చీకటిలో నడవకూడదు, और अब अभी अंधकार में ना चलते हुए మీరు వెలుగు కలిగి ఉండాలి, అనగా జీవపు వెలుగు కలిగి ఉండాలి. और आपको जीवन की ज्योति पा लेना चाहिए। అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, तो इसलिए वचन क्या कहता है? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి यीशु मसीह प्रभु के बारे में क्या कहते हैं? ముందుగానే पहले से ही యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం చూస్తే, यशायाह 49 का 6वां वचन देखेंगे तो ఇక్కడ ఆయన గురించి ముందుగానే రాయబడి ఉంది. 49 6వ వచనంలో చూస్తే, यशायाह 49 का अगर 6वां वचन देखेंगे तो पहले से ही నీవు యాకోబు గోత్రము వారిని ఉద్ధరించున్నట్లును ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగుజేయి రక్షణ సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. यहाँ पे कहता है यशायाह 49 का 6वां वचन, उसी ने मुझसे यह भी कहा है, यह तो हल्की सी बात है कि तू याकूब के गोत्रों का उद्धार करने और इज़राइल के रक्षित लोगों को लौटा ले आने के लिए मेरा सेवक ठहरे। मैं तुझे जाति जाति के लिए ज्योति ठहराऊंगा कि मेरा उद्धार पृथ्वी की एक ओर से दूसरी ओर तक फैल जाए। ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, यहाँ क्या बताना चाहता है कि భూదిగంతముల వరకు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుటకై. तो यहाँ पे बताते हैं कि जाति पृथ्वी के जितने भी जगह है उधर उद्धार दिलाने के लिए, అంటే భూమిలో ఉన్న ప్రతి మనుషునికి రక్షణ కలుగు చేయాలని, तो जितने भी पृथ्वी के लोग हैं उनको उद्धार दिलाने के लिए ఒక సాధనముగా ఉండాలని, एक साधन बन के रहना है, అన్ని జనులైన వారికి వెలుగుగా ఉండాలని अन्य जातियों के लिए एक ज्योति बन के रहना है। దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నియమించాడట. परमेश्वर ने यीशु मसीह को नियुक्त किया। అందుకే మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. इसलिए हम एफिसियों के पहले अध्याय में देखते हैं, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అని వాక్యం చూస్తాం. जगत की उत्पत्ति होने से पहले ही यीशु मसीह को चुन लिया गया था। ఇక్కడ అన్ని జనులకు వెలుగుగా ఉన్నాడు అంటే, यहाँ पे अन्य जातियों के लिए एक ज्योति बन के रह रहा है, मतलब कि ఇక్కడ పైన 6వ వచనంలో ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును యాకోబు గోత్రం వారిని ఉద్ధరించినట్లును అని కూడా చెప్తున్నాడు. तो यहाँ पे ये 6वें वचन में कहता है
तू याकूब के गोत्रों का उद्धार करने और इज़राइल के रक्षित लोगों को लौटा ले आने के लिए मेरा सेवक ठहरे। అంటే ఇజ్రాయేలును కూడా దేవుని వైపు మళ్ళించడానికి, मतलब कि इजरायली लोगों को भी परमेश्वर की ओर फिराने के लिए, అలాగే భూదిగంతముల మనుషులందరికీ రక్షణ కలుగు చేయడానికి ఒక సాధనంగా ऐसे ही पूरी जितनी भी जातियां हैं और पृथ्वी में उन सबको उद्धार दिलाने के लिए ఏం చేస్తున్నాడు దేవుడు? तो क्या कर रहा है परमेश्वर? ఒక వెలుగుగా, అన్య జనులకు వెలుగుగా యేసుక్రీస్తును నియమించాడు. अन्य जातियों के लिए यीशु मसीह को नियुक्त किया गया। అందుకే ఇక్కడ చూడండి, इसलिए यहाँ पे देखिए లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తే लूका सुसमाचार का दूसरा अध्याय देखेंगे तो తెలుగులో అయితే 29-32 వచనాలు కలిసి ఉన్నవి. यहाँ तेलुगु में तो ఇక్కడ మనం చూసినట్లయితే అన్యులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అని రాయబడి ఉంది అక్కడ కూడాను. तो यहाँ पे लिखा गया है कि अन्य जातियों के लिए एक उद्धार दिलाने के लिए, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. लूका दूसरा अच्छा यहाँ 32 वचन में है कि वह अन्य जातियों को प्रकाश देने के लिए ज्योति। అర్థమవుతుంది కదా? तो यहाँ पे देखिए लूका दूसरे अध्याय का 32 वचन में है। దేవుడు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల గురించి? तो परमेश्वर क्या कहता है यीशु मसीह प्रभु के बारे में? 49 యెషయా 6లో చూసాం ముందు. यशायाह के 49 के 6वें वचन में देखा पहले, అన్ని జనులకు వెలుగై ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువును నియమించాడు తండ్రి దేవుడు. अन्य जातियों के लिए एक ज्योति ठहराने के लिए परमेश्वर ने यीशु मसीह को ज्योति ठहराई। ఎందుకు? జనులందరూ, అన్ని జనులు, ఇజ్రాయేలు వీళ్ళందరూ కూడా భూమి అంతా కూడా నిండిపోయి ఉన్నారు. क्योंकि पूरी दुनिया में इजरायली लोग पूरे फैल चुके हैं, అన్ని జనులు కూడా. अन्य जाति लोग भी। కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. तो यहाँ पे इजरायली लोगों के लिए भी बात करते हैं, అలాగే అన్ని జనుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ऐसे ही अन्य जातियों के लिए भी बात करते हैं। అందుకే ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 32లో, इसलिए लूका सुसमाचार 2వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే दूसरे अध्याय के 32 वचन में कहता है, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన తర్వాత यहाँ पे यीशु मसीह के पैदा होने के बाद వారి తల్లి తండ్రులు మరియమ్మ యేసేపులు ఆయన్ని వారి యెరూషలేము మందిరానికి కొనిపోతారు. तो उनके माता पिता मरियम और यूसुफ यरूशलेम के मंदिर में लेके जाते हैं। అక్కడ సిమియోను ఒక దైవజనుడు ఉంటాడు. तो वहाँ पे शिमयोन करके एक परमेश्वर का दास रहता है। ఆయన యేసుక్రీస్తు ప్రభువులు ఆ రోజు 8 దినాల బాలుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని చేతుల్లోకి తీసుకొని, तो जो शमूएल है जो यीशु मसीह को जो 8 दिन का बालक था उनको अपनी गोद में लेते हैं అప్పుడు మాట్లాడుతున్నాడు, और कहते हैं అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, अन्य जाति को प्रकाश देने के लिए ज्योति, నీ ప్రజలను ఇజ్రాయేలుకు మహిమగాను, तेरे निज लोग इजराइल की महिमा हो। నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. और यहाँ 31 में लिखा है, तूने सब देशों के लोगों के सामने तैयारी किया है। అన్ని దేశములు అన్నమాట, అక్కడ సకల ప్రజలకు అన్నమాట, అక్కడ భూదిగంత నివాసులు అని మనం చూస్తున్నాం యెషయా గ్రంథములో. तो यहाँ पे जो यशायाह के जो ग्रंथ में लिखा है कि पृथ्वी के लोगों के लिए करके बताया गया है। అదే మాట ఇక్కడ 2:32 లోకాల్లో చూస్తున్నాం సకల ప్రజల ఎదుట అని. तो यहाँ पे क्या है, लूका सुसमाचार 2 के 32 में लिखा गया अन्य जाति जितने भी लोग हैं उनके लिए, అందరి కోసం యేసుక్రీస్తు ప్రభును రక్షణకు సాధనముగా ఉండటానికి దేవుడు నియమించుకున్నాడు. सभी लोगों के उद्धार के लिए यीशु मसीह को नियुक्त किया गया है। అంటే అందుకే యేసుక్రీస్తు ప్రభువును ఏమని సంబోధి, యేసుక్రీస్తు తన గురించి ఏం చెప్తున్నాడు? तो इसलिए यीशु मसीह उनके लिए क्या कहते हैं, ఎలా దేవుడు తనను వెలుగుగా ఈ లోకానికి పంపించాడో, किस तरह परमेश्वर ने उन्हें एक ज्योति करके उनको यहाँ भेजा है। అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు యోహాను 8:12లో, तो इसी यीशु मसीह ऐसे कहते हैं यूहन्ना 8 के 12 में, నేను లోకమునకు వెలుగును. मैं जगत की ज्योति हूँ। చాలా బాగుంది. बहुत अच्छा है, దేవుడు తనను వెలుగుగా ఉండడానికి ఈ లోకాన్ని పంపించాడు. परमेश्वर ने यीशु को यहाँ ज्योति ठहराने के लिए इस दुनिया में भेजा। అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అంటున్నారు నేను లోకానికి వెలుగు. ऐसे यीशु मसीह भी कहते हैं मैं इस जगत की ज्योति हूँ। అయితే మనం ఏమై ఉన్నాం? तो हम क्या है, మన విషయంలో ఏం చెప్పబడుతుంది? हमारे विषय में क्या कहा जाता है? అందుకే ఇక్కడ 12వ వచనంలో అంటున్నాడు, इसलिए हम 12वें वचन में कहता है, నన్ను వెంబడించువారు. जो मेरे पीछे चलता है। మనం ఎవరమే? हम कौन है? యేసుక్రీస్తును వెంబడించువారమే. यीशु मसीह के पीछे चलने वाले, ఆయన మాట్లాడిన రీతిలో మాట్లాడటానికి ఇష్టపడుతున్న వారమే. जैसे यीशु मसीह बात करते हैं ऐसे ही बात करने की इच्छुक रखने वाले हैं। ఎలా ఆయన తండ్రిని దేవునికి విధేయుడయ్యాడో అలా విధేయులవ్వాలని నేర్చుకుంటున్న వారమే.
जैसे यीशु मसीह अपने पिता परमेश्वर के सामने उनके अधीन रहता है, वैसे ही हम भी सीखते हुए उनके अधीन रहने की चाहते हैं। ఆయన ఎలాగ ఇతరులకు క్షమించాడో అలా మనం క్షమించాలని నేర్చుకుంటున్న వారిని. जैसे उन्होंने दूसरों को क्षमा किया, हमें भी दूसरों को क्षमा करना चाहिए, हम सीखते हैं। ఆయన ఎలా ప్రేమించాడో అలా మనం కూడా ప్రేమించాలని ఇష్టపడుతున్న వారిని. जैसे उन्होंने हम सबसे प्रेम किया, हमें भी ऐसे ही सबसे प्रेम रखना चाहिए करके हम रहते हैं। అందుకే అన్నాడు నన్ను వెంబడించు వారు వీళ్ళంతా. इसलिए कहता है ये सब मेरे पीछे चलने वाले हैं। వారి విషయంలో యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏమంటున్నాడు అంటే, उनके विषय में यीशु मसीह क्या कहते हैं कि నన్ను వెంబడించే వారు చీకటిలో నడువరు, जो मेरे पीछे चलता है वो अंधकार में नहीं चलेगा, వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. वो जीवन की ज्योति पाता है। అంటే వీళ్ళు వెలుగు సంబంధులు. इसलिए ये ज्योति से जुड़े हुए लोग हैं, ఎందుకంటే क्योंकि మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, पहला यूहन्ना మొదటి అధ్యాయం 5వ వచనంలో చూస్తే, पहले अध्याय का पहला वचन देखेंगे तो 5వ వచనం చూస్తే पहले अध्याय का 5वां वचन देखेंगे तो ఇక్కడ యోహాను గారు ఏమంటున్నారు అంటే, यहाँ पे यूहन्ना क्या कहते हैं, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. जो समाचार हमने उससे सुना और तुम्हें सुनाते हैं वह यह है कि परमेश्वर ज्योति है और उसमें कुछ भी अंधकार नहीं। ఇప్పుడు మనం యేసుక్రీస్తుని వెంబడించున్న వారమే. अभी हम यीशु मसीह के पीछे चलने वाले हैं। యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. यीशु मसीह इस दुनिया की ज्योति है। ఆ వెలుగు అవి ఉంటాడు అని చెప్పి తండ్రిని దేవుడే ముందుగానే సిద్ధపరిచాడు ఆ వెలుగుని. तो परमेश्वर ने पहले ही यीशु मसीह को इस जगत की ज्योति करके नियुक्त कर दिया था। అయితే ఆయన తండ్రైన దేవుడేమై ఉన్నాడు లోకానికి. तो पिता परमेश्वर इस दुनिया के लिए क्या है? ఇక్కడ చూస్తే 5వ వచనంలో చెప్తున్నాడు, तो यह पहले यूहन्ना का पहले अध्याय का 5वें वचन में कहता है దేవుడు వెలుగై ఉన్నాడు. परमेश्वर ज्योति है। దేవుడు వెలుగు కదా. परमेश्वर ज्योति है ना। ఆయన కుమారుడని యేసయ్య వెలుగై ఉన్నాడు. उनका पुत्र यीशु मसीह भी ज्योति है। అయితే ఆయన వెంబడిస్తున్న మనము కూడా వెలుగు సంబంధుల్లా ఉండాలి. जो हम उनके पीछे चलते हैं तो हम भी ज्योति से संबंधित होने चाहिए। చీకటి సంబంధుల్లాగా ఉండకూడదు. चीकट में अंधकार में चलने वाले नहीं होने चाहिए। చీకటి అంటే అర్థం ఏంటి? अंधकार का मतलब क्या है? పాపమును చీకటితో పోల్చబడింది. पाप को अंधकार से जोड़ा गया है। కాబట్టి ఇప్పుడు యేసయ్యలో పాపం లేదు. तो अभी यीशु मसीह में पाप नहीं है। దేవుడు పాపాన్ని ఒప్పుకోడు. परमेश्वर पाप को मानता ही नहीं है। అందుకే పాపానికి శిక్ష విధించాలని ఇష్టపడ్డాడు. इसलिए पाप को दंड दिया जाएगा करके एक अधिकार दिया गया है। అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పాపము కోసమే మనందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తంగా సిలువెక్కాడు. तो उसी पाप के लिए यीशु मसीह हम सब के पाप के प्रायश्चित के लिए क्रूस पे चढ़ाए गए। అయితే ఆ విషయాన్ని మనం అంగీకరించిన వారం కాబట్టి ఆయన వెంబడిస్తున్న వారమే. इस बात को हमने स्वीकार किया है, इसलिए हम उनके पीछे चलते हैं। కాబట్టి ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి? तो हमें अभी क्या ग्रहण करना चाहिए? దేవుడు వెలుగై ఉన్నాడు. तो परमेश्वर ज्योति है, ఆయనలో పాపం లేదు. उनके अंदर पाप नहीं है। యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. यीशु मसीह ज्योति है, ఆయనలో కూడా పాపం లేదు. उनके अंदर भी पाप नहीं है। అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, वही यूहन्ना सुसमाचार का 8वें अध्याय का 46వ వచనంలో చూస్తే 46 में देखेंगे, 46 में देखेंगे నా तो, యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని గట్టిగా మాట్లాడుతున్నాడు. तुम में से कौन मुझे पापी ठहराता है? అంటే యేసుక్రీస్తులో పాపం లేదు. मतलब कि यीशु मसीह में पाप नहीं है। కాబట్టి దేవుడు వెలుగు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. तो परमेश्वर भी ज्योति है और यीशु मसीह भी ज्योति है। అయితే ఆయన్ని వెంబడించే వారు కూడా వెలుగులో ఉండాలి, వెలుగు సంబంధుల్లాగా ఉండాలి. तो उनके पीछे चलने वाले भी ज्योति से संबंधित होने चाहिए। అంటే ఆయన వెంబడించే వారిలో చీకటి అనే పాపం ఉండకూడదు. जो उनके पीछे चलते हैं, जो अंधकार का पाप नहीं होना चाहिए। మనము చీకటి నుండి వేరు చేయబడ్డాము. हमें अंधकार से अलग कर दिया गया है। అందుకేమంటున్నాడంటే, इसलिए क्या कहता है कि ఇక్కడ చూడండి మత్తయి సువార్త 5:14లో చూస్తే, यहाँ पे देखिए मत्ती सुसमाचार 5వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే గనక 5वें अध्याय का 14 वचन देखेंगे तो అక్కడ ఏమంటున్నాడు यहाँ पे क्या कहता है? చూడండి, देखिए, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. तुम जगत की ज्योति हो। ఏమంటున్నాడు? यहाँ पे क्या कहते हैं? యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం ఈ లోకానికే వెలుగు. जो यीशु मसीह के पीछे हम चलते हैं, हम इस जगत की ज्योति हैं।
దేవుడైతే సృష్టి మొత్తానికి ఈ లోకంలో ఉన్న సమస్తానికి వెలుగై ఉన్నాడు. परमेश्वर तो इस पृथ्वी की पूरी सृष्टि का एक ज्योति है। యేసుక్రీస్తు ప్రభులు వారు వెలుగై ఉన్నారు. यीशु मसीह भी एक ज्योति है। ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన వెలుగై ఉన్నాడు. जो उन पर विश्वास करते हैं उन सब के लिए यीशु मसीह ज्योति है। వెలుగనగానే గుర్తు చేసుకోవాల్సిందేంటి? ज्योति मतलब हमें क्या याद करना चाहिए? చీకటి కానిది వెలుగు. जो अंधकार नहीं है वही ज्योति है। చీకటి అనగా పాపము, अंधकार मतलब पाप, వెలుగు అనగా పరిశుద్ధమైనది. ज्योति मतलब पवित्रता से भरा हुआ। ఎందుకు చీకటిని వెలుగుని పోల్చి చెప్తున్నాడు? क्यों अंधकार को ज्योति को एक करके बताते हैं, अलग अलग उनका डिफरेंस बताते हैं? చీకటి అనగా ఏం చేస్తున్నామో తెలియక చేసే స్థితి, ఏం తగులుతుందో ఏం చేస్తున్నామో ఎక్కడ పడతామో అర్థం కాని స్థితి చీకటి అంటే. अंधकार मतलब कि हम क्या कर रहे हैं, क्या कहाँ चल रहे हैं, क्या चल रहा है वो समझ नहीं आने वाली स्थिति है। చీకట్లో మనం ఏం తాగుతున్నామో మనకి తెలీదు, अंधकार में हम क्या पी रहे हैं हमें नहीं पता ఏం है, తింటున్నామో తెలీదు, क्या खा रहे हैं नहीं पता ఏం है, పట్టుకుంటున్నామో తెలీదు. क्या पकड़ रहे हैं नहीं पता అంటే है। చీకట్లో అన్ని చేస్తాం కానీ ఏం చేస్తున్నది మాత్రం గ్యారెంటీ లేదు. अंधकार में हर एक चीज कर रहे हैं मगर क्या कर रहे हैं उसकी कोई गारंटी नहीं है। అంటే మనకి ఏమీ తెలియదు చీకట్లో. मतलब अंधकार में हमें कुछ नहीं दिखाई देता और हमको पता नहीं है क्या कर रहे हैं। అలాగే చీకటి అంటే పాపము. ऐसे ही अंधकार मतलब पाप। పాపంలో ఉన్నవాడు కూడా వాడు ఏం చేస్తున్నాడో వాడికి ఏం తెలియదు. इसलिए जो पाप में चलता है वो क्या कर रहा है उसको समझ नहीं आता। వాడు దొంగతనం చేసి కూడా నేను కరెక్టే అనుకుంటాడు, वो चोरी करके भी सोचता है कि मैं सही कर रहा हूँ, వ్యభిచారం చేసి కూడా కరెక్టే वो అనుకుంటాడు, व्यभिचार करते हुए भी सही कर रहा हूँ सोचता है, బూతులు మాట్లాడి కూడా నేను కరెక్టే అనుకుంటాడు, वो गालियां देते हुए भी सोचता है कि मैं सही कर रहा हूँ, కోపగించుకుంటూ కూడా నేను కరెక్టే అనుకుంటాడు. गुस्सा करते हुए भी सोचता है कि मैं करेक्ट कर रहा हूँ। అంటే ఏది చేసినా నేను సరైనది చేస్తున్నాను అనుకుంటాడు చీకట్లో ఉన్నవాడు. जो अंधकार में रहता है वो जो भी करता है वो सोचता है मैं सही कर रहा हूँ। ఇదే గనక మన వెలుగులో ఉంటే, वही अगर हम ज्योति में रहें तो మనం తాగబోతున్న నీళ్ళ పెట్రోలా మనకు అర్థం అవుతుంది. हम जो पीने जा रहे हैं पानी वो पानी है या पेट्रोल है क्या है हमें पता चलता है। ఈ మధ్య డిజిటల్ వాటర్ ని మనం ఇన్వర్టర్ లో పోస్తా ఉంటాం తెలుసా? तो आजकल डिजिटल वाटर है जो हम इन्वर्टर में डालते हैं पता है ना। కొంతమంది పెద్దవాళ్ళు కూడా తెలియక నీళ్ళు అనుకుని తాగేశారంట. वो इन्वर्टर का जो पानी है वो भी कई बार ऐसा सोचते हैं पीने का पानी है करके पी जाते हैं बड़े लोग भी। అలాగే చీకట్లో ఉంటే ఇంకా మనం ఏం తాగుతున్నామో మనకు అర్థం కాదు. ऐसे ही अगर हम अंधकार में रहेंगे तो हमें पता ही नहीं चलेगा हम क्या पी रहे हैं। అలాగే పాపంలో ఉన్న మనిషికి కూడా ఏం చేస్తున్నామో అనేది అర్థం కాదు. ऐसे ही पाप में रहने वाला इंसान को भी नहीं पता वो क्या कर रहा है। అదే వెలుగులో ఉంటే గనుక अगर वही ज्योति में रहेंगे तो నేనేం చేస్తున్నాను అన్న ఆలోచన కలిగి ఉంటాడు. तो ज्योति में रहते हुए उसको समझ में आएगा वो क्या कर रहा है, ऐसा उसको ध्यान रहेगा। నేను ఇది చేయకూడదు, ఇది సరైంది కాదు అని అర్థమవుతుంది వెలుగులో ఉన్నవాడికి. ज्योति में रहने वाले को पता चलेगा कि ये कर रहा हूँ मैं, ये करेक्ट नहीं है, नहीं करना चाहिए। వెలుగులో ఉన్నానికి వాడికి ఎవరో ఈ మార్గం సరైనది కాదు, దీని నుండి పక్కకి వెళ్ళాలి అని అర్థమవుతుంది. तो ज्योति में रहने वाले को समझ में आता है कि ये मार्ग सही नहीं है, मुझे इस मार्ग से निकल के दूसरे मार्ग में जाना चाहिए करके पता चलता है। వెలుగులో ఉన్నవాడికి అయ్యో ఇది నేను చెయ్యకూడదే అని అర్థమవుతుంది. जो ज्योति में रहता है उसको समझ में आता है कि मुझे ये नहीं करना चाहिए, पता चलता है। ఎందుకంటే ఈ వెలుగులో ఉన్నవాడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవాడు. मतलब कि जो इस ज्योति में रहता है वो यीशु मसीह के पीछे चलने वाला है। యేసుక్రీస్తులో పాపం లేదు కదా, यीशु मसीह के अंदर पाप तो नहीं है ना। కాబట్టి ఆయన పాపం లేనట్లుగా మనం కూడా పాపం లేకుండా బ్రతకాలని ప్రయాసపడుతున్నాం. जैसे कि वो पाप में नहीं चले इसी तरह हम भी बिना पाप के चलना चाहिए हम करके सोचते हैं। కాబట్టి ఇది పాపమా, ఇది చేయదగిందా, ఇది చేయకూడదా అన్న వివేచనా శక్తి కలిగి మనం పనులు చేస్తూ ఉంటాం. तो हम ज्योति में चलते हुए हम ये सोचते हैं, हमारा दिमाग ऐसा चलता है कि हमें ये करना चाहिए, ये नहीं करना चाहिए करके हमारा दिमाग चलता है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నాడంటే ఇప్పుడు तो यीशु मसीह अभी क्या कहते हैं कि మీరు లోకానికి వెలుగై ఉన్నారు. आप इस जगत की ज्योति हैं। వెలుగుని ఎక్కడ పెడతారట? ज्योति को कहाँ रखते हैं? ఇక్కడ 14 వచ్చి 5వ అధ్యాయం మత్తయి సువార్త 14లో ఏమంటున్నాడు? मत्ती सुसमाचार 5वें अध्याय का 14 वचन में क्या कहता है? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, तुम जगत की ज्योति हो। కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, जो नगर पहाड़ पर बसा हुआ है छिपा नहीं सकता। మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. और लोग दिया जलाकर पैमाने के नीचे नहीं परंतु दीवट पर रखते हैं
तब उससे घर के सब लोगों को प्रकाश पहुंचता है। ఇప్పుడు మీరందరూ లోకానికి వెలుగై ఉన్నారని చెప్తున్న యేసయ్య तो आप सब इस जगत की ज्योति है करके जो बताते हैं यीशु मसीह, ఆయన మన ప్రవర్తన ఎలా ఉంటే మనం వెలుగు సంబంధులుగా ఉంటామో అన్నది చెప్పాలనుకుంటున్నాడు. तो हमारा व्यवहार कैसा है तो बताते हुए वो तब बताना चाहते हैं कि हम ज्योति में हैं कि नहीं। అందుకు ఉదాహరణగా చెప్తున్నాడు, उसमें उदाहरण रूप में कहते हैं, దీపమును వెలిగించి ఎక్కడ పెడతాం మనం? दिया को जलाकर हम कहाँ रखते हैं? మన ఇదివరకు రోజుల్లో అయితే ఈ లైట్లు ఉండే కాదు, ఓన్లీ బుడ్లే ఉండేవి. एक जमाने में ये लाइट वगैरह नहीं होते थे, कुछ एक దియా दिया टाइप जैसे होते थे। దాని బోటల్లో కిరసనాలు పోసో లేకపోతే విడిగానే ఆ లాంతరనో బుడ్డనో వచ్చేది, దాన్ని వెలిగించుకునేవాళ్ళం. ये तो एक बोतल में कुछ भी पेट्रोल किरोसिन डाल के उसके जलाते थे, या तो लैंप जैसा एक रहता था उसको लेके जाते थे। అయితే అది మన ఇంట్లో ఎక్కడ పెడతాం? तब हम अपने घर में कहाँ रखते हैं? ఏదైనా ఒక మూలన పెడతామా? कहीं कोने में रखते हैं क्या? ఏదైనా బెంచ్ కింద పెడతామా? या किसी टेबल के नीचे रखते हैं లేక क्या? మంచం కింద పెడతామా? या पलंग के नीचे रखते हैं क्या? ఎక్కడ పెడతాం? कहाँ पे रखते हैं? దాన్ని ఎత్తైన స్థలం మీద పెడతాం. हम कहाँ रखते हैं? उसको एक ऊंचे जगह में रखते हैं, ఎందుకంటే ఇంటి ఇళ్ళపాదికి వెలుగు రావాలని. क्योंकि घर के पूरी जगह कोने कोने तक रोशनी पहुंचे। అలాగే మన గురించి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు? इसलिए यीशु मसीह भी हमारे बारे में क्या कहते ఎవరైతే हैं? ఆయన్ని వెంబడిస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. जो कोई उनके पीछे चलता है उनके बारे में कहते हैं, ఎందుకంటే దేవుడు వెలుగు, क्योंकि परमेश्वर ज्योति है, యేసుక్రీస్తు వెలుగు, यीशु मसीह भी ज्योति है। ఆయనను అనుకరిస్తున్న మనము కూడా వెలుగై ఉన్నాము. हम जो उनके पीछे चलते हैं हम भी ज्योति हैं। అందుకని ఇప్పుడు మనం ఎలా ఉండాలంటున్నాడు? इसलिए हमें कैसे रहना चाहिए कहते हैं, ఒక దీపాన్ని ఎలాగో దీప స్తంభం మీద పెడతారో जिस तरह से दीपक को एक दीवट पर रखते हैं అది ఇల్లంతా పాటికి వెలుగివ్వాలని, पूरे घर में रोशनी फैलाने के लिए, అలాగ నీ వెలుగు అందరికీ ప్రకాశించేలాగా ఉండాలి. ऐसे ही आपकी जो ज्योति है हर जगह एक प्रकाश देने वाला बनना चाहिए। మన వెలుగు అంటే ఏంటి? ज्योति मतलब क्या है? వెలుగంటే మనం ఏదన్నా నెత్తి మీద ఒక లాంతర పెట్టుకుంటే వెలుగు అనుకుంటామేమో. ये ज्योति का मतलब क्या है? हम अपने सर पे एक लैंप जैसा कुछ रख के लालटेन। उसको लालटेन లాల్టేన్ रख के सोचते हैं कि हाँ हमने सब जगह ज्योति आ गई हमारे वजह से। ఒకవేళ ఈ యొక్క ఆ, ఈ లాల్టీన్ అనేది కనుక నెత్తి మీద పెట్టుకున్నామే అనుకోండి, अगर हमने लालटेन अपने सर पे रख ही लिया, सोच लीजिए, ఇదంతా కూడా వెలుగుండదు. ఇక ఇది చీకట్లోనే ఉంటది బాడీ అంతా. पूरा शरीर आपका अंधेरे में ही दिखेगा। కానీ ఇక్కడ మనమే వెలుగు అని చెప్తున్నాడు యేసయ్య. मगर यहाँ पे यीशु मसीह क्या कहता है? हम ही ज्योति हैं। హల్లెలూయా. हालेलुया। మనమే వెలుగు ఈ లోకానికి. हम ही ज्योति हैं इस అంటే दुनिया के लिए। పాపం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో స్పష్టంగా మన ద్వారా ప్రపంచానికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి తెలియపరచబడాలి. మన ద్వారా पाप क्या है, पवित्रता क्या है, हमारे द्वारा पूरी दुनिया को चारों तरफ पता चलना चाहिए। అప్పుడు ఎలా ఎలా తెలుస్తుంది ఇతరులకి? कैसे पता चलेगा दूसरों को? యేసుక్రీస్తు రాకమునుపు ఎలా ఉన్నాము, యేసుక్రీస్తు వద్దకు రాకమునుపు ఎలా ఉన్నాము, यीशु मसीह के पास आने से पहले कैसे थे, యేసుక్రీస్తుని వెంబడించటం మొదలేసినాక మనలో మార్పు కనపడాల ప్రపంచానికి. यीशु मसीह में चलने के बाद हमारे अंदर एक बदलाव दिखना चाहिए इस दुनिया के लोगों को। మనం అబద్ధాలు మానేస్తాం, हम झूठ बोलना छोड़ देते हैं, గొడవలు మానేసేయాలి, हम लड़ाई करना छोड़ देते हैं, మనలో ఉన్న అత్యాశ మానేసేయాలి, हमारे अंदर एक लालच जो होता है वो छोड़ देना चाहिए, మనలో చెడు కార్యాలు, చెడు ఉద్దేశాలు, చెడు తలంపులు ఉంటాయి, అవన్నిటిని వదిలిపెట్టాలా. हमारे अंदर दुष्ट कार्य, जितने भी गलत सोच विचार है उन सबको छोड़ देना चाहिए। అవన్నీ విడిచిపెట్టినప్పుడు वो सब छोड़ने के बाद అరే వీళ్ళు ముందు ఒక రకంగా ఉండేవాళ్ళు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాక వీళ్ళలో మార్పు కలిగింది ఏంటి? అదే వెలుగు. ये पहले अलग थे, अब यीशु मसीह पे चलने के बाद देखो इनके अंदर एक अलग सी ज्योति दिख रही है, वही ज्योति है। చాలా మంది మేము యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం అంటారు, बहुत से लोग कहते हैं हम यीशु मसीह के पीछे चलते हैं। కుయుక్తులు మానరు. चुगलिया యుక్తియా मतलब एक యుక్తియా युक्तियां नहीं करने छोड़ते हैं, నై చూడతే नहीं छोड़ते हैं, కుయుక్తి మానరు. युक्तियां नहीं छोड़ते ఎక్కడ हैं, మాట్లాడాల్సిన మాటలు అక్కడే మాట్లాడతారు, जहाँ जैसे बात करनी चाहिए वैसे बात करते हैं, చాడీలు చెప్పుకుంటూ ఉంటారు, चुगलियां करते हैं, లోకం మీద ఆశ పెంచుకుంటూ ఉంటారు, ये दुनियादारी की जो चीजें हैं उन पे आशा लगाने लगते हैं। ఏదైనా సాధించాలంటే ఏమైనా చేయడానికి ఇష్టపడతారు. అది వాక్యానుసారమా అవునా కాదా అన్న తలంపే ఉండదు. कुछ भी अगर पाना है तो उसके लिए कुछ भी गलत करने के लिए तैयार हो जाते हैं, चाहे वो गलत हो या कुछ भी हो। ఇది వాక్యం ఏమి సెలవిస్తుంది ఈ విషయం అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. वचन इस बारे में क्या कहता है करके ऐसा बुद्धि ज्ञान नहीं रखते हैं अपने पास। వాళ్ళకి అవసరమైతే అది ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. अगर उनको जरूरत है तो उसके लिए कितनी भी पाप में गिर जाते हैं। అలాంటి వారిని వెలుగు సంబంధాలు అనలేదు.
ऐसे लोगों को नहीं कहा कि ज्योति से जुड़े हुए हैं। వెలుగు యేసుక్రీస్తులాగా ఉన్న వెలుగే ప్రకాశించాలి నీ నుండి. यीशु मसीह के अंदर जैसी ज्योति चमकती है ऐसी ही ज्योति आपके अंदर चमकनी चाहिए। అందుకే ఇక్కడ 16:5-16 అంటున్నాడు మత్తయిలో, मत्ती सुसमाचार के 5:16 में क्या कहते हैं कि మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. उसी प्रकार तुम्हारा उजियाला मनुष्य के सामने चमके कि वह तुम्हारे भले कामों को देखकर तुम्हारे पिता की जो स्वर्ग में है बड़ाई करे। మనము దేవుని నడవటాన్ని బట్టి, आज जब हमारे परमेश्वर के आगे चलना देखकर, మనం దేవునిలో విశ్వసిస్తున్న విధానాన్ని బట్టి, जो हम परमेश्वर पर विश्वास करते हैं उस नियम उस विधान को देखकर, మనలో మారు మనసు కలిగిన పరిస్థితిని బట్టి, हमारे अंदर जो उद्धार हुआ है उस परिस्थिति को देखकर, మారు మనసు పొందిన విధానాన్ని చూసి मन फिराव का देखकर, లోకము ఎవరిని మహింపరచాలా, दुनिया किसकी महिमा करेगी। అరే ఇలాంటి వారు మారారు అంటే ఇది నిజంగా దేవుడి గొప్ప మహిమే అనుకోవాలి. अरे ऐसा इंसान बदल गया तो ये सच में परमेश्वर है और उसकी महिमा बहुत अच्छी है करके मानना चाहिए। तो చాలా సార్లు పాష్ గారు చెప్తా ఉంటారు, बहुत बार पास्टर जी कहते हैं, ఎంతో స్టైల్ కొట్టేవాడు భాస్కర్ రావు. लोग कहते थे कितना स्टाइल मारता था भास्कर राव। అంటే పాష్ గారి ఫ్రెండ్స్ చెప్పిన సాక్ష్యం. पास्टर जी के जो फ्रेंड्स हैं उनकी गवाही है, उनका बोलने का मतलब है पास्टर के लिए। ఎంతో స్టైల్ కొడతా ఉండేవాడు పల్లెటూరులో పుట్టినప్పటికీ. गांव में पैदा होने के बावजूद भी इतना स्टाइल मारते थे। కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత, तो देखिए प्रभु में आने के बाद సువార్త అనేకులకు వినిపించాలని, सुसमाचार हर एक लोगों को सुनाने के लिए, అది ఎలాంటి స్థలము, ఎలాంటి ఊరు, ఎక్కడ కూర్చుంటున్నాం, ఏం చేస్తున్నాం అన్నది కూడా ఆలోచించకుండా సువార్తను ముఖ్యంగా మరి ప్రచురించాలన్న ఆ తృష్ణ కలిగి ఉండటానికి కింద మట్టిలో కూడా పడుకుంటున్నాడు అని వాళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నాము అన్నారు. तो पास्टर जी के जितने भी दोस्त थे वो यही गवाही देते हैं पास्टर जी के लिए कि वो एक समय में इस तरह था, मगर यीशु मसीह में आने के बाद वो कोई ऐसी जगह नहीं देखते, ना ही कितना भी पीछे हुआ गांव हो, ना ही साफ सुथरा हो, कुछ भी ना हो। कई ऐसी जगहों में जाते हैं जहाँ पे नीचे भी मिट्टी में भी सोना पड़ता हो या कीचड़ में चलना पड़ता हो, ऐसी जगह भी जाके सुसमाचार सुनाना का उनका जो तत्पर है, मन है, तो सच में ये इस तरह से बदल गया, तो सच में सच्चा जीवित परमेश्वर है करके मानते हैं वो लोग। భాస్కర్ దేవుడు నమ్ముకున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు మనం కూడా నమ్ముకోవాల్సిందే అన్నారు. वो कहते थे कि अगर भास्कर ने यीशु मसीह को मान लिया तो उसको देख के सच में लगता है कि हमें भी यीशु मसीह को मानना चाहिए। అంటే ముందు ఆయన జీవితము తర్వాత ఆయన జీవితంలో వచ్చిన మార్పును బట్టి దేవుణ్ణి మహిమపరిచారు మనుషులు. तो लोगों ने जो पास्टर जी की पहले की जिंदगी देखकर और अभी की जिंदगी देखकर उन्होंने परमेश्वर की महिमा करी है। కాబట్టి మనము కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం కదా. तो देखिए हम भी यीशु मसीह के पीछे चलते हैं ना। ఒక మాట ఆలోచన చేయండి. एक बात सोचिए आप, యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, यीशु मसीह ने कहा था యోహాను సువార్త 10వ అధ్యాయములో, యోహన్నా సుసమాచాर के 10वें अध्याय में, నా ద్వారా తనే తప్ప ఎవడును కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, తండ్రి యొద్దకు చేరుకోలేడు అన్నాడు. मेरे बिना ఎవ్వరు కూడా कोई भी తండ్రి దగ్గరికి లేక పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. तो परमेश्वर के पास या स्वर्ग राज्य में प्रवेश नहीं कर पाएंगे। కాబట్టి మనం ఏం చేస్తున్నాం, इसलिए हम क्या करते हैं, ఆయన అనుకరించి నడుస్తున్నాం. उनके पीछे पीछे चलते हैं। ఇప్పుడు ఆయన ఎలా నడుస్తున్నాడు, ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడు, ఎలాంటి విధేయత ఉంది, ఎలాంటి ఓర్పు, సహనం, ప్రేమ, ఐక్యత, అలాగా మనం నడవాలా. तो उनके अंदर कैसी सहन शक्ति है, वो किस तरह से चल रहे हैं, कैसे चल रहे हैं, ऐसी सहन शक्ति हर तरीके से हमें उनके तरह चलना चाहिए। అలా నడిచినప్పుడే ఆయనతో పాటు మనకు తెలియదు మనం పరలోకంలో ప్రవేశిస్తాం. अगर हम ऐसा चलेंगे तो हमें पता ही नहीं चलेगा, हम उनके साथ साथ स्वर्ग राज्य में पहुंच जाएंगे। మనం యేసుక్రీస్తుని చూస్తున్నాం, हम यीशु मसीह को देखते हैं, ఆయనలా ఉండాలని ప్రయాసపడుతున్నాం, उनकी तरह रहना है करके प्रयास करते हैं, ఆయనలా జీవించాలని ఆశపడుతున్నాం, उनकी तरह जीवन बिताना है करके आशा रखते हैं। అయితే గురి ఆయన మీదే పెడుతున్నాం. तो हमारा लक्ष्य जो है हम उनकी तरफ रखते हैं। విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు మీదే లక్ష్యం ఉంచాం. विश्वास का जो करता है यीशु मसीह की तरफ ही हम अपना लक्ष्य रखते हैं, नजर लगाए रखते हैं। కాబట్టి ఇప్పుడు మనం ఆయనతో నడుస్తూ ఉన్నాం అనుకోండి, अगर हम उनके साथ चलते रहेंगे तो మన లక్ష్యం ఆయనని వెంబడించటం, हमारा लक्ष्य है कि उनके पीछे चलना, ఆయన లక్ష్యం మన అందరిని పరలోక రాజ్యంలో చేర్చటం. उनका लक्ष्य है कि हम सबको स्वर्ग राज्य में पहुंचाना। హల్లెలూయా. हालेलुया। కాబట్టి మనం యేసుక్రీస్తుని వెంబడిస్తేనే పరలోకం. अगर हम यीशु मसीह के पीछे चलेंगे तभी हमें स्वर्ग राज्य मिलेगा, లేకపోతే మనకు పరలోకం దొరకదండి.
नहीं तो हमें स्वर्ग राज्य नहीं मिलेगा। కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నాడు అంటే तो यहाँ पे यीशु मसीह प्रभु क्या कहते हैं कि మీరు లోకానికి వెలుగై ఉన్నారు, आप इस जगत की ज्योति हैं। మీలో ఇక చీకటి పని చేయకూడదు, आपके अंदर अंधकार को काम नहीं करना మీలో चाहिए, ఇక పాపం ఉండకూడదు. आपके अंदर पाप नहीं रहना चाहिए। ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8లో చూస్తే इफिसियों के 5 के 8 में देखेंगे तो చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక देखिए इफिसियों 5:8లో చూస్తే 5 के 8 में देखेंगे तो మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. क्योंकि तुम तो पहले अंधकार थे परंतु अब प्रभु में ज्योति हो। ఏమో అర్థమవుతుంది కదా? समझ रहे हैं ना? పూర్వము అంటే యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు మనము చీకటి అయి ఉన్నాం, यीशु मसीह को जानने से पहले हम अंधकार थे, ఇప్పుడు अब ప్రభువునందు వెలుగై ఉన్నాం. अब हम प्रभु में ज्योति हैं। అంటే ప్రభువులోని లక్షణాలను బట్టి వెలుగై ఉన్నాం. अब मतलब कि प्रभु के जैसे जो लक्षण है उसमें हम ज्योति हैं। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, यहाँ पे क्या कहते हैं कि ఇక్కడ మనకు 9వ వచనంలో చూస్తే यहाँ पे हम 9वें वचन में देखेंगे तो వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. क्योंकि ज्योति का फल सब प्रकार की भलाई और धार्मिकता और सत्य है। అంటే వెలుగు అనేది మనలో ఉందనుకోండి, अगर ज्योति हमारे अंदर रहेगी तो దాని ఫలము కనపడాలా, उसका फल दिखाई అంటే देगा। ఆ వెలుగు యొక్క లక్షణాలు కనపడాలా. मतलब उस ज्योति के जो लक्षण है वो दिखाई देने ఆ వెలుగు चाहिए। యొక్క లక్షణాలు కనపడటం ఎలా కనపడతాయి? वो ज्योति के जो लक्षण है वो कैसे दिखाई देंगे? సమస్త విధములైన మంచితనం మనలో ఉండాలి. जो जितने भी अच्छी चीजें हैं वो हमारे अंदर दिखाई देनी అంటే चाहिए। ఏ చెడు అనేది మనలో ఉండకూడదు. मतलब कोई भी गलत चीजें गंदी चीजें हमारे अंदर नहीं होनी నీ चाहिए। ఉద్దేశంతో ఆలోచన ఎప్పుడు చేయబాకు. अपनी सोच से कभी विचार मत कीजिए। యేసు క్రీస్తును అనుకరిస్తుంటే యేసు క్రీస్తు మీద దృష్టి ఉంచి, వాక్యం మీద దృష్టి ఉంచి, నేను ఉన్నది మంచిలో ఉన్నానా చెడులో ఉన్నానని ఆలోచించి, यीशु मसीह में रहते हुए यीशु मसीह की तरफ अपना ध्यान रखते हुए जो तुम कर रहे हो वो करेक्ट कर रहे हो कर कि नहीं करके आपके अंदर एक सोच विचार आना चाहिए। అందుకన్నాడు సమస్త విధములైన మంచితనము इसलिए कहते हैं सब प्रकार की भलाई నీతి धार्मिकता సత్యమును వాటిలో కనబడుచున్నది. सत्य उनके अंदर दिखाई देती हैं। నీతి అంటే ఏంటి? धार्मिकता मतलब क्या है? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటము నీతి. यीशु मसीह को स्वीकार करना ही धार्मिकता है। అది దేవుడు ఏర్పాటు చేసిన నీతి. तो ये परमेश्वर ने ही बनाया ये धार्मिकता है। అది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని భావన. ये परमेश्वर का उद्देश्य है, परमेश्वर की भावना है। మీరు రోమపత్రిక 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. आप रोमियो के 3रे अध्याय को पढ़ेंगे तो आपको समझ में आएगा। సత్యములో కూడా కనపడుతుందంట. सत्य भी दिखाई देता है। అంటే ఆ సత్యములో ఆ వెలుగు యొక్క ఫలం కనపడుతుంది. उस सत्य के अंदर वो ज्योति जो है दिखाई देती है। అంటే సత్యం అంటే ఏంటి? सत्य मतलब क्या है? వాక్యమే సత్యము. वचन ही सत्य है। యోహాను 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు. यूहन्ना 17 के 17 वचन में कहता है। కనుక इसलिए 10వ వచనంలో ఏమంటున్నాడు? 10वें वचन में क्या कहता है? ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. यह परखो कि प्रभु को क्या भाता है। యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. यीशु मसीह के पीछे चलते हैं। దేవుడు వెలుగై ఉన్నాడు. परमेश्वर ज्योति है। యేసుక్రీస్తుని వెలుగై ఉండడానికి ఈ లోకానికి పంపాడు. यीशु मसीह को इस जगत की ज्योति बन करके भेजा है। అయితే ఆ వెలుగును వెంబడిస్తున్న మనము కూడా వెలుగై ఉండాలి. उस ज्योति के पीछे चलने वाले हम भी ज्योति बनकर रहना है। మన వెలుగును చూసి అందరూ ఆకర్షించబడాలి దేవుని దగ్గరికి. हमारे अंदर की ज्योति देखकर सब लोग आकर्षित होकर परमेश्वर की ओर आना है। ఆ వెలుగు అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో. वो ज्योति मतलब क्या है यहाँ पे इफिसी पत्रिका में बताता है। మంచితనం మాత్రమే నీలో ఉండాలి. अच्छाई आपके अंदर होनी चाहिए। ఏ చెడు, ఏ దురుద్దేశం, ఏ పాడు బుద్ధి నీలో ఉండకూడదు. कोई गंदी सोच, कोई गलत सोच विचार, कोई गंदे काम आपके अंदर नहीं होने चाहिए। కేవలం అన్ని విధాల మంచితనం నీలో ఉండాలి. केवल आपके अंदर हर तरह की अच्छाई होनी चाहिए। మనలో కొంతమంది అంటారు, हमें कुछ लोग कहते हैं నేను ఈ విషయాల్లోనైతే మంచోడు కానీ ఫలానా విషయంలో మాత్రం మంచోడు కాదు అంటాం. मैं इस विषय में तो बहुत अच्छा हूँ मगर उस विषय में मैं बिल्कुल अच्छा नहीं। అంటే మనం పూర్తిగా వెలుగును అనుసరించటం లేదు. तो देखिए हम पूरी तरह से ज्योति को आप स्वीकार नहीं कर रहे हैं। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, तो देखिए यहाँ पे क्या कहता है మీరు कि వెలుగు సంబంధులు కదా, आप ज्योति से जुड़े हुए हैं ना, మీరు యేసుక్రీస్తుని అంగీకరించి నడుస్తున్నారు కదా, आप यीशु मसीह को मानकर चलते हैं ना, ఆయన వెంబడించేవారు కదా, उनको उनके पीछे चलने वाले हैं ना, మీలో చీకటి ఉండకూడదు. आपके अंदर अंधकार नहीं होना चाहिए, వెలుగు ఉండాలి. ज्योति होनी ఆ चाहिए। వెలుగు జీవముతో కూడిందై ఉండాలి.
वो ज्योति जीवन से जुड़ी होनी चाहिए। అంటే మనం ఇక్కడ నడుస్తున్న పరిశుద్ధమైన ప్రవర్తనతో కూడిన జీవితము, अभी हम जब चल रहे हैं, हमारी पवित्रता से चलने वाली जो जिंदगी है, ఇది మనల్ని ఆ జీవములో ప్రవేశింప చేస్తుంది. हमें फिर से वो जीवन की ज्योति में प्रवेश करता है। అంటే ఆ జీవం అనగా పరలోక రాజ్యంలో ప్రవేశపెడుతుంది. वो जीवन मतलब स्वर्ग राज्य में प्रवेश करता है। అందుకే ఏమంటున్నాడంటే, इसलिए यहाँ पे क्या कहता है कि ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని చెయ్యండి, जो प्रभु को प्रिय है वो ही कीजिए, మీకు నచ్చింది మీరు చేయొద్దు. जो आपको अच्छा लगता है वो मत कीजिए। మన ఆత్మ మంచిది కాదనే కదా మారు మనసు పొందమని చెప్తుంది. हमारी आत्मा अच्छी नहीं है, इसलिए तो मन फिराव करके कहते हैं। మనం మంచివాళ్ళం కాదనే కదా పరిశుద్ధుడైన యేసయ్య మన కోసం పాపిగా మారి రక్తం కార్చింది. हम सही नहीं है, इसलिए तो यीशु मसीह इस दुनिया में आया, हम सबके पापों के लिए उन्होंने क्रूस पर जान दी। కాబట్టి మన ఆలోచనలు పెట్టుకోవద్దు. इसलिए हमें अपनी सोच विचार नहीं रखनी चाहिए। ప్రభువుకి ఏది ప్రీతికరమో అదే చెయ్యాలా. प्रभु को जो भाता है वही करना चाहिए। అలా నడవటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులతో కూడిన జీవితం మొదలవచ్చు. ऐसे चलने से हमारी जिंदगी में बहुत सी कठिनाई आ सकती हैं। చాలా మంది మనల్ని అపార్థం చేసుకోవచ్చు. बहुत से लोग हमें गलत भी सोचने लग जाते हैं। పనికి మాలినోడు అనుకోవచ్చు మనల్ని, ये काम चोर है, काम नहीं करता है, निकम्मा है करके कहते हैं। లేకపోతే వెర్రోడు అనుకోవచ్చు మనల్ని. ये पागल है करके भी कह सकते हैं। మనకి ఈ లోకంతో పని లేదు. हमें इस दुनिया से कोई काम नहीं है, ఎందుకు ఈ లోకం మనల్ని చూసి వెలుగంటే ఏందో తెలుసుకోవాల్సిన లోకం. क्योंकि ये जो दुनिया है कि हमें देख के पता चलना चाहिए कि ज्योति क्या है करके उन्हें पता चलना चाहिए। అట్టి లోకం నుండి మనం ఏ మంచి ఆశించగలుగుతాం? ऐसे दुनिया के लोगों से हम क्या आशा रख सकते हैं? అట్టి లోకం నుంచి ఎవరు మనల్ని శబాష్ అంటారు అనుకుంటాం? ऐसे लोगों से हम शाबाशी कैसे पा सकते हैं? కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారన్న ఆలోచన ఎప్పుడు చేయొద్దు. तो ये मत सोचिए हमेशा कि इस दुनिया के लोग आपका वाहवाही कहे करके नहीं चाहना चाहिए। చాలా సార్లు దైవదాసులు ఉదాహరణ చెప్తాడు. तो बहुत बार जो प्रभु के दास है वो आपको उदाहरण बताते हैं। ఒక యవనస్తుడంట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తలంచుకుని వెళ్తా ఉంటాడంట. एक जवान लड़का कहीं पे भी जाए हमेशा अपना सर झुकाकर चलता रहता था। చూసిన వాళ్ళందరూ అనేవాళ్ళంట, जितने भी लोग देखते थे वो ये कहते थे, అరే ఈడేంద్ర మగోడా, అసలుకి మగోడు కాదా, ఏంది అది, యవనస్తులంటే ఎలా ఉండాలి, ఈడేంది ఒట్టి ఏమి తెలియనోడు ఎర్రిబొగులోడు మాదిరిగా తలంచుకునే ఉంటాడు, అటు ఇటు కూడా చూడండి, అసలు ఈడు మగోడేనా అన్నారట. तो उसको देख के बहुत से लोग, सारे लोग कहते थे कि कैसे सर झुका के चलता है, ये लड़का भी है कि नहीं, आज के जवान कैसे फुर्तीली से रहते हैं और किस तरह से चलते हैं, इधर उधर भी नहीं देखता, ये लड़का है भी कि नहीं करके कहते थे, उसको मजाक उड़ाते थे। అలా విని 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 ऐसे सुनते सुनते అతనికి ఆక్రోశం వచ్చేసింది. उसको बहुत क्रोध आ गया। ఒక అమ్మాయిని పాడు చేశాడంట. एक लड़की को उसने उसके साथ गलत कर दिया, एक लड़की के साथ। అప్పుడు అనుకున్నారా, तब उन्होंने सोचा ऐसा, నిజమేరా మగోడే శబాష్ అన్నారు ఎవరన్నా? तो किसी ने भी कहा कि सच में ये आदमी कहलाता है करके किसी ने कहा। అప్పుడేమన్నారు తెలుసా? तब क्या कहा पता है? అరే ఈడు మంచోడు అనుకున్నావు, अरे ये तो बहुत अच्छा लड़का सोचा था, ఈడెంత పాడు పని చేశాడో చూడండి, इसने कितना गंदा काम करा అసలు देखिए, ఈడు మనిషేనా? ये सच में इंसान है कि అప్పుడు नहीं। కూడా తిట్టారు లోకం. तब भी इस दुनिया ने उसे डांटा। కాబట్టి మనం లోకాన్ని ఎప్పుడు తృప్తిపరచలేము. तो देखिए कभी हम इस दुनिया को तृप्त नहीं कर सकते, అయినా లోకంతో మనకి పని లేదు. वैसे भी इस दुनिया से हमें कोई काम नहीं है। లోకంలో ఉన్నదంతా ఏంటి? इस दुनिया में जो भी है वो क्या है? శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, ఇది తప్పితే ఇంకొకటి ఏమీ లేదు లోకంలో. शरीर आशा, नेत्र आशा और जीवन की घमंड रहती हैं। ఇది తప్పితే ఇంకేమీ లేదు లోకంలో. इसके अलावा कुछ नहीं है इस दुनिया में। సరే అదైనా ఉందా అనుకుందామా? चलो वो भी है करके सोच लिया तो ఇవన్నీ గతించిపోవును, ये सब नाश हो जाएंगे, నీతి మాత్రమే నిలుచును. धार्मिकता ही बच पाएगी। కాబట్టి వీటి వెనక యేసుక్రీస్తు వెనక నడిచేవారు వీటి వెనక ఎప్పుడూ నడవకూడదు. जो यीशु मसीह पर चलते हैं ऐसे लोग इन चीजों के अंदर नहीं चलना चाहिए। కాబట్టి ప్రభువుని వెంబడిస్తున్నాం మనము, तो देखिए हम परमेश्वर के पीछे चलते हैं, కాబట్టి నిదానించి చూస్తూ तो ध्यान से देखते हुए, తడువులాడి కనుగొంటూ टटोलते हुए पहचानना, ఆయనకి ఏది ఇష్టమో అదే చేయాలి. जो परमेश्वर को भाता है वही हमें करना అది चाहिए, మనకు కష్టమైనా నష్టమైనా. वो हमारे लिए कष्ट भी हो या नष्ट भी हो। పౌలు అదే మాట చాలా స్పష్టంగా చెప్పాడు. तो पौलुस जी इन बातों को बहुत ही स्पष्ट रूप से बताते हैं। మృతుల పునరుద్ధానంలో పాలిభాగస్తుని కావాలని, जो मृतकों का जो पुनरुत्थान है उसमें सहभागी होने के लिए లాభాలన్నీ నష్టంగా ఎంచుకుంటున్నాను. जितने भी लाभ है उन सबको नष्ट करके मान लिया। మనకు వైరాగ్యం రావాలని ఇంకొక మాట అంటున్నాడు. हमें हमारे अंदर से इन चीजों से घृणा होनी चाहिए हमें। ఆ మాటకి ఇంకొక గట్టి మాట చెప్తున్నాడు. उन बातों में एक बहुत अच्छी बात बोलता है, పెంటతో సమానంగా ఎందుకుంటున్నాను అంటున్నాడు లాభాలను.
टट्टी के समान करके बोलता है लाभों को। అంటే దేవుడు లేకుండా దేవుని తత్వానికి వ్యతిరేకంగా దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా లాభార్జన కోరేది పెంటతో సమానం అన్నాడు. जो परमेश्वर को नहीं भाता उन सब चीजों का अगर कोई लाभ के लिए करता है तो वो टट्टी के समान है। పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. पौलुस जी गवाही देते हैं, అందుకే అంత ధైర్యంగా ఆయన ఏమన్నాడు, इसलिए वो धैर्य से क्या कहते हैं, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. आप मुझे देख के सीखिए ఎందుకు, నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. क्योंकि मैं परमेश्वर को देख के चल रहा हूँ। ఎంత గట్టి మాట మనం చెప్పగలుగుతామా? तो इतनी अच्छी से बात जो हम कह सकते हैं, क्या మనం అనగలుగుతాం ఈ మాట? हम कह सकते हैं इस बात को? నన్ను చూసి నేర్చుకోండి అని అనగలిగే ధైర్యం నీ దగ్గర ఉందా? मुझे देख के सीखे करके ये धैर्य है क्या आप कहने के लिए आपको? మనం ఈ చెయ్యి ఇట్లా రవ్వు మీద పెట్టుకోవడానికి కూడా భయపడిపోతాం. हम अपनी छाती पे हाथ रख के ये बात कहने के लिए हम काम जाते हैं, ఎందుకంటే మన ఆత్మ మనతో సాక్ష్యం ఇస్తుంది. क्योंकि हमारी आत्मा हमें गवाही देती है। అక్కడ నీ ప్రవర్తన నాకు తెలియందా? आपका व्यवहार क्या मुझे नहीं पता है, क्या నువ్వు कहती లోపల है? లోపల ఎలా ఉంటావో నాకు తెలుసు. आप अंदर ही अंदर कैसे रहते हैं मुझे पता है। నువ్వు సంఘంలో ఎలా ఉంటావో నాకు తెలుసు. आप कलीसिया में कैसे रहते हैं मुझे पता है। నువ్వు విశ్వాసులతో కలిసినప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు. आप विश्वासियों से मिलते हैं तो कैसे रहते हैं मुझे पता है। నువ్వు పాష గారితో కలిసినప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు. आप पासवान जी से मिलते हैं तो कैसे रहते हैं मुझे पता है। బైబిల్ నీ చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు. बाइबल जब आपके हाथ में रहता है आप कैसे रहते हैं मुझे पता है। ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఎలా ఉంటావో ఇంట్లో నాకు తెలుసు. जब ये सब आपके पास नहीं रहता घर में तो आप घर पे कैसे रहते हैं मुझे पता है। నీ వ్యవహారం అంతా నాకు తెలుసు. आपका व्यवहार क्या पूरा मुझे पता है। అందుకే इसलिए పౌలు లాంటి ధైర్యం కలిగిన ప్రవర్తన మనకు కావాలి. तो पौलुस जी का जो धैर्य है ऐसा व्यवहार जो है हमारे अंदर होना चाहिए। యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి చీకటిలో గాక మీరు చీకటిని విడిచిపెట్టి మీరు వెలుగు సంబంధుల్లాగా ఉండాలి అంటున్నాడు. यीशु मसीह कहते हैं कि आप मेरे पीछे चलने वाले हैं इसलिए अंधकार में चलने वाले नहीं बनने चाहिए, जीवन की ज्योति पानी चाहिए। పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. पौलुस जी भी गवाही देते हैं। మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో पहला कोरिन्थियों 11వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, 11वें अध्याय का पहला वचन देखते हैं, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. तुम मेरी सी चाल चलो जैसे मैं मसीह की सी चाल चलता हूँ। చూడండి, అలా చెప్పగలిగే నడక మనకు కావాలి. ऐसा कहने वाला चाल चलन हमारे अंदर होना चाहिए। అలాంటి ధైర్యం మనకి కావాలి. ऐसा धैर्य हमारे अंदर होना चाहिए। పూర్వమైతే మనతో చీకటి ఉంది, మనలో చీకటి ఉంది. हमारे अंदर अंधकार तो है, పూర్వకాలంలో ఉంది. पहले हमारे अंदर अंधकार तो था, ఇప్పుడు మనం వెలుగు సంబంధులమి. अभी हम ज्योति से संबंधित हैं। అయితే వెలుగులో జీవం ఉన్నది. तो ज्योति में जीवन है, ఈ జీవమే మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసేది. यही ज्योति है, यही ज्योति का जीवन जो है हमें स्वर्ग राज्य में पहुंचाएगा। కాబట్టి మనం వెలుగు సంబంధుల్లాగా ఉండాలి. तो हमें ज्योति से संबंधित होने चाहिए, వెలుగు సంబంధుల్లాగా నడవాలి. ज्योति से संबंधित हमें चलना चाहिए। అందుకు ఈ మనసును చాలా కంట్రోల్ చేసుకోవాలి మనం. इसलिए हमें अपने मन को बहुत अच्छे से कंट्रोल करना चाहिए। ఒక విశ్వాసి గనుక अगर एक विश्वासी తలంపుల విషయానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే, अगर सोच विचार की बातों को अगर प्रमुख नहीं मानेंगे तो, అంటే తలంపుల విషయంలో ప్రాముఖ్యత ఇవ్వాలి. सोच को लेके प्रमुख मुख्यता होनी चाहिए। ఎందుకు? क्यों? మన ప్రవర్తన అంతా కూడా ఈ తలంపుల మీదే ఆధారపడి ఉంటది కాబట్టి. क्योंकि हमारा जितना भी चाल चलन है इस सोच से ही होता है। కాబట్టి ముందు మన తలంపులు ఏమి ఆలోచిస్తున్నావు, ఏమి చేయాలనుకుంటున్నావు, ఏంటి మన ఆలోచన అనేది మన జాగ్రత్త కలిగి ఉండాలి. तो यही हमारा सोच जो है वही हमें समझाता है कि हमें कैसे रहना चाहिए, कैसे लेना चाहिए, बहुत ही ध्यान से सावधान रहना चाहिए। కాబట్టి తలంపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. इस सोच विचार में बहुत ही ध्यान रखना चाहिए, ఎందుకంటే ఆ తలంపులే మన జీవితంలో ప్రవర్తనగా మారతాయి కాబట్టి. क्योंकि वही सोच जो है हमारी जिंदगी को चलाता है। కాబట్టి తలంపుల్లో ఉండగానే దాన్ని చంపివేయాలి పాపమైనట్లయితే. अगर वो पाप है हमारे सोच में ही आ रहा है तो वो सोच में ही खत्म कर देना चाहिए। అది చీకటి సంబంధమైనదైతే తలంపుల్లో ఉండగానే దాన్ని తుంచివేయాలి. अगर वो अंधकार से जुड़ा, पाप से जुड़ा हुआ तो उस सोच में ही हमें सोच में ही सब खत्म कर देना चाहिए। నిజంగా మనం మారు మనసు పొందాము, జీవంలో ప్రవేశించటానికే జీవిస్తున్నామని నిర్ధారించుకున్నట్లయితే, सच में हमें अनंत जीवन पाने के लिए जीवन की ज्योति में रहना है करके रहते हैं तो ఒకే ఒక మార్గం ఏందో తెలుసా? एक ही एक मार्ग है, क्या पता है? యేసయ్య మార్గం అనేది అందరికీ తెలుసు. यीशु मसीह का ही मार्ग है करके सबको पता है। యేసుక్రీస్తు లేకుండా ఈ సందేశమే లేదు.
यीशु मसीह नहीं है तो ये संदेश ही नहीं है। అయితే ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? एक ही एक मार्ग है, पता क्या మనం है? మారు మనసు పొందిన జీవితం జీవిస్తున్నాము అని చెప్పడానికి ఒకే ఒక మార్గం. हमने उद्धार पाया हुआ जिंदगी जी रहे हैं, उसका कहने का मतलब एक ही मार्ग है। మన తలంపుల్ని అదుపులో ఉంచుకోవటం, हमारे सोच विचार को कंट्रोल में रखना, వాక్యానుసారంగా తీసుకురావాలి వాటిని. वचनों के अनुसार लेके आना है अपने सोचों को। ఇక్కడ చూడండి, మంచి మాట అంటాడు. तो देखिए यहाँ पे अच्छी बात कहता है, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2 कोरिन्थियों 10वां अध्याय 10వ అధ్యాయము 5వ వచనం చూస్తే, 2 कोरिन्थियों 10वें अध्याय का 5वां वचन देखेंगे तो 10వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి అంటున్నాడు. यहाँ पे 5वें वचन में कहा है, हम कल्पनाओं का और हर एक ऊंची बात का जो परमेश्वर की पहचान के विरुद्ध में उठती हैं खंडन करते हैं और हर एक भावना को कैद करके मसीह की आज्ञाकारी बना देते हैं। హల్లెలూయా. हालेलुया। ఎంత చక్కనైన మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. यहाँ पे చూడండి, कितनी अच्छी बात लिखता है पवित्र आत्मा परमेश्वर। మన యొక్క ప్రతి ఆలోచనలు ఏం చేయాలంట? हमारी हर एक सोच को क्या करना है? దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని ఏం చేయాలంట? जो परमेश्वर से जुड़ी हुई जो ज्ञान है, जितने भी उसको रोकता है। चीजें हैं उनको रोकता है। అలాంటి వాటిని పడద్రోసేయాలంట. ऐसी चीजों का खंडन करते हैं। అలాగే ప్రతి ఆలోచనని ఏం చేయాలంట? ऐसे ही हर एक सोच विचार को, कल्पनाओं को क्या करते हैं? బందీ చేసినట్లుగా, చెరపట్టినట్లుగా తీసుకొచ్చి క్రీస్తుకు లోబడేటట్లు చేయాలట. कैद कर कर मसीह की आज्ञा को बना देते हैं, आज्ञाकारी बना देते हैं। అంటే మన ఆలోచన ఏం చేయాలా? तो हमारी सोचों को क्या, कल्पनाओं को क्या करना चाहिए? ఏం ఆలోచిస్తున్నా? आप क्या कर सोच रहे हो? ఏం చేయాలనుకుంటున్నావు? क्या करना सोच रहे हो? నేను ఎవరిని? मैं कौन हूँ? నేను వెలుగు సంబంధిని. मैं ज्योति से जुड़ा हुआ हूँ। నేను యేసుక్రీస్తుని అనుకరించేవాడని. मैं यीशु मसीह के पीछे चलने वाला हूँ। ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, एक समय पे अंधकार में था, ఒకప్పుడు పాపంలో ఉన్నాను. एक समय पाप में था। వెలుగై ఉన్న దేవుడు, ज्योति से जुड़ा हुआ परमेश्वर వెలుగులా యేసుక్రీస్తు ప్రభుని భూదిగంత నివాసుల కోసం పంపించాడు. इस दुनिया के लोगों के लिए यीशु मसीह को ज्योति बनकर यहाँ भेजा है। అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నాడు, నేను వెలుగై ఉన్నాను. इसलिए यीशु मसीह कहता है, मैं इस जगत की ज्योति हूँ। నాతో కూడా అంటున్నాడు, నువ్వు వెలుగై ఉన్నావు. इसलिए मुझसे भी कहता है कि तू ज्योति है। నీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయి. आपकी जो ज्योति है लोगों के सामने प्रकाशित हो जाए, అప్పుడు అందరూ కూడా దేవుని మహిమపరుస్తారు. तो सब लोग परमेश्वर की महिमा करेंगे। నీ ద్వారా దేవుని తెలుసుకుంటారు. आपके द्वारा परमेश्वर को जान लेंगे। అయితే నువ్వు మారు మనసు పొందావు, तो आपने उद्धार पा लिया है, నువ్వు నన్ను అంగీకరించావు. आपने मुझे स्वीकार किया है। అయితే నీ ఆలోచనల ద్వారా నువ్వు పట్టబడుతున్నావు. तो आप अपने कल्पनाओं के द्वारा वहाँ पे पकड़े जा रहे हैं। నీ ఆలోచనలు చెప్తున్న దాన్ని బట్టి నువ్వు మభ్యపడిపోతూ చివరికి ఓడిపోయి ఆలోచన ప్రకారం నడుస్తున్నావు, గాని ఆవేశంతో దేవుని చిత్తానికి లోబట్టలేదు. तो जो आपकी कल्पना है, उन कल्पनाओं के पीछे आप रहकर आप अपनी पूरी तरह कमजोर हो जा रहे हैं, परमेश्वर के मार्ग में से भटक जा रहे हैं। అందుకేం చేయాలంట? इसके लिए क्या करना है? దేవుని ఆజ్ఞలు అడ్డగించే ఏ విషయమైనా సరే परमेश्वर की आज्ञाओं को जो भी बीच में आ जाता है, कुछ भी हो, रोक देता है। అలాంటి వాటిని పడద్రోసేయాలట. ऐसी चीजों का खंडन करना है। అయితే ప్రతి ఆలోచన, మనలో ఉండే ప్రతి ఆలోచన ఏం చేయాలి? जो हमारे अंदर जितनी भी कल्पनाएं हैं, सोच है, उसका क्या करना है? క్రీస్తుకు లోబడేటట్లుగా బందీ చేసి చెరపట్టుకుని తీసుకురావాలట. यीशु मसीह का आज्ञाकारी होकर उसको कैदी कर उसको खींच के लेके आना है। ఒకసారి ఒక సహోదరుడు మన సంఘంలో సాక్ష్యం చెప్పాడు. एक बार एक भाई ने हमारे कलिसिया में गवाही बताई थी। ముందు కోటిలో పని చేస్తున్నప్పుడు पहले वो बड़ी बड़ी कोठियों में काम करते थे। అక్కడ చాలా జీతం తక్కువ అని చెప్పి, वहाँ पे उनकी सैलरी बहुत कम थी, इसलिए వాళ్ళు చాలా ధనవంతులు కదా, वो कोठी के लोग तो बहुत ज्यादा पैसे वाले होते, धनवान होते हैं ना। ఏం పోయిందిలే, కొంచెం నూనె తీసుకెళ్ళినా, కొంచెం కూరగాయలు తీసుకెళ్ళినా, కొంచెం కూర తీసుకెళ్ళినా, ఏం పోయిందిలే అని ఎంత కావాలంటే అది తీసుకుపోతూ ఉండేవాడట. उस कोठियों में काम करते हुए वो सोचते थे, अरे ये तो बहुत धनवान है ना, थोड़ी थोड़ी चीजें ले भी ले तो उनका क्या नुकसान होगा करके तेल, थोड़ी थोड़ी सब्जियां, दाल वगैरह सब थोड़ा थोड़ा करके अपने घर लेके जाते थे। అయితే ఎప్పుడు నుంచి అయితే యేసుక్రీస్తును వెంబడించడం నేర్చుకున్నాడో, जिस समय से उन्होंने यीशु मसीह के पीछे चलना शुरू कर दिया, तो వెంటనే ఆ నూనె తీసుకోవాలని అలవాటు చొప్పున, లేక కూరలు తీసుకోవాలని అలవాటు చొప్పున అక్కడ పోగానే ఏం జరుగుతుందట?
जो पहले हमेशा की तरह जो उनको आदत थी वो तेल लेने के लिए जाना या चावल लेने जाना करके जब वो जाते थे, అంటే వాళ్ళకి అధికారులు తెలియకుండా దొంగతనం చేస్తున్నాడని చెప్పుకోవాలి మన సాధారణ భాషలో. साधारण भाषा में कह सकते हैं कि उनके जो अधिकारी थे उस कोटे के जो मालिक थे उनको पता चले बिना ये ऐसे चोरियां करते थे। అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? तो तुरंत उनके मन में क्या आने लगा, ఆ సహోదరుడికైతే उन भैया को तो మన పాష గారు వచ్చి ఎదురుగా నుంచున్నట్టు కనపడుద్దంట. जब ऐसे चोरी करने के लिए वो तेल या चावल कुछ भी पकड़ने जाते तो हमारे पास्टर जी सामने आके खड़े हो जा रहे करके दिखता था। అయ్యో ఆయన చూస్తున్నాడే అని చెప్పి దొంగతనం చేయడం మానేసేవాడంట. अरे पास्टर जी देख रहे करके इस चोरी को करना छोड़ देते थे। అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, तो यहाँ पे मैं क्या बताना चाहती हूँ कि అలా దొంగతనం చేయడానికి చెయ్యులు ముందుకు పోయినాయి అనుకోండి, जब ऐसे चोरी करने के लिए हाथ आगे जाते हैं तो ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి? చెయ్యిని तब इस हाथ को क्या करना चाहिए, నెత్తి మీద ఒకటేసి उस हाथ के ऊपर एक मार कर గట్టిగా లాగేసుకొని तेज की खींच कर। ఏం చెప్పాడు యేసయ్య నీకు? परमेश्वर यीशु मसीह ने क्या बताया आपको, పరుల సొమ్ము ఆశించొద్దని చెప్పలేదా? दूसरे के धन पर लालच नहीं करना करके అది बोला है నీది ना। కాదంటే అది నీది కాదంతే. बस वो आपका नहीं है तो वो आपका नहीं है। ఒకవేళ నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావేమో, अगर आप कठिनाई में हो, తినడానికి కూడా జరగటం లేదేమో, खाने के लिए भी नहीं चल रहा हो, అయితే నీతి విషయమే ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారని వాక్యం जो చెప్పలేదు. धार्मिकता के भूखे हो और प्यासे हैं वो तृप्त किए जाएंगे करके नहीं बताया था। అలా దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ऐसे अपने आप को वो कंट्रोल करने लगे। అందుకే అన్నాడు ప్రతి ఆలోచన లోబర్చుకో క్రీస్తు వైపుకి. तो इसलिए कहता है हम अपनी हर एक कल्पनाओं को यीशु मसीह की ओर फेर दे। అంత సామాన్యంగా ఈ చెడు బుద్ధి చెడు ఆలోచన లోబడదు. इतने सहज रूप से ये जो गलत बुद्धि है वो जल्दी से जल्दी अपने आप को कम नहीं करती है। కాబట్టి దాన్ని ఏం చేయాలంట? इसलिए उसे क्या करना है, చెరపట్టంచే బందీ చేసేయాలంట ఆ ఆలోచన. उसे एक कैदी की तरह उसको पकड़ कर उस ఒక कल्पना తాడు को పెట్టేసి పీక్కులు లాక్కు రావాలంట. एक रस्से से बांध कर उसको खींच के लेके आना है। నీ పరిస్థితులు నిన్ను అనేక సార్లు వాక్యానికి విరుద్ధంగా ఆలోచింప చేస్తనే కాదా? आपकी जो परिस्थितियां है बहुत बार वचन के विरुद्ध कर देता है, आपको पता है ना। ఇది దేవుడికి నచ్చందని దైవదాసు చెప్పడానికి కూడా భయపట్టాలా? ये परमेश्वर का इच्छा नहीं है, परमेश्वर को नहीं बताता, परमेश्वर का दास आपको नहीं बताता है क्या? దైవదాసులు చెప్పాలని కూడా మీకు భయం వేస్తుంది కదా చెప్పాలంటే? परमेश्वर के दास को भी गलत चीजें कर रहे हैं करके बताने के लिए आपको डर लगता है ना। అంటే నువ్వేం చేయాలి నీకు అర్థమవుతుంది. आपको पता चल रहा है कि आप क्या कर रहे हैं। ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు, एक समय आप अंधकार में थे, ఇప్పుడు వెలుగులో నడుస్తున్నావు. अब आप ज्योति में चल रहे ఈ हैं। వెలుగులో నువ్వు చేస్తుంది పాపమని నీ ఆత్మ ఘోషిస్తుంది. इस ज्योति में रहते हुए आप जो कर रहे हैं वो पाप है करके आपके अंदर की आत्मा आपको बता रही है। అయితే ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? क्यों आप शांत रहते हैं, ఎందుకు ఆలోచనలు పడదోయటం లేదు? क्यों अपनी कल्पनाओं को क्यों नहीं हटा रहे अपने मन से, ఎందుకు ఆ కీడు కల్పించే ఆలోచనల్ని చెరపట్టి లాక్కు రావటం లేదు? क्यों उस कल्पना को जो आपको नाश करने वाली है उसको क्यों कैदी बनाकर परमेश्वर के पास नहीं लेके आ रहे हैं। దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. परमेश्वर हमसे आज बात करता है। నీవు ఏం చేసావు ఈ లోకంలో? నీ బాధ్యతలు నెరవేర్చావా? నువ్వు మంచిగా బతికావా? ఏం తిన్నావు? ఏం కట్టుకున్నావు? ఇదేమి దేవుడు అడగడు. तो आपने इस दुनिया में रहते हुए क्या आपने अपनी जिम्मेवारी निभाई, आप क्या पहन रहे, क्या खा रहे, ये सब परमेश्वर नहीं पूछता है। నీవు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావు కదా, आप यीशु मसीह के पीछे चल रहे हैं ना। ఒకప్పుడు చీకట్లో ఉన్న నువ్వు ఇప్పుడు వెలుగులో నడుస్తున్నావు కదా. एक समय आप अंधकार में चलते थे, आप ज्योति में चल रहे हैं ना। ఇప్పుడు నీ కర్తవ్యం ఏంటి? अभी आपका कर्तव्य क्या है? నీ వెలుగు ఇతరులకు ప్రకాశించాలి, నిన్ను చూసి జనము దేవుని తెలుసుకోవాలి. आपके अंदर की ज्योति लोगों के लिए एक चमक होनी है और लोग आपको देखकर परमेश्वर की ओर फिरना है। ఇది దేవునికి ఉద్దేశం. ये परमेश्वर का उद्देश्य है। కానీ నువ్వు దాని నుండి తప్పిపోతే अगर आप उससे भटक जाएंगे तो ఏమని చెప్తుంది వాక్యము? वचन क्या कहता है? చీకట్లో ఉన్నవారు యేసుక్రీస్తు వద్దకు రావడానికి అభ్యంతర పడతారట. जो अंधकार में रहते हैं वो लोग यीशु मसीह के पास आने के लिए भय खाते हैं। యోహాను సువార్తలో మన ఈ మాట స్పష్టంగా చూస్తాం. యోహన్నా सुसमाचार में इस बात को हम स्पष्ट रूप से देखते हैं। అంటే నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి వెలుగు దగ్గరకు రావటానికి భయపడి నా పరిస్థితులు నా అవసరతలు అని చేయరాని పనులు అనకూడని మాటలు చేయకూడని ఆలోచనలు చేస్తూ ఉన్నావు. आप अंधकार में रहते हुए अपनी जरूरतों के लिए आप ऐसी ऐसी गलत चीजें कर रहे हैं जो नहीं करना चाहिए, हर चीज करते हैं और इसलिए आप ज्योति में आने के लिए डरते हैं। నువ్వే పాపం అయితే చేస్తున్నావో आप जो पाप कर रहे हैं అదేదో నాకు మాత్రం తెలియదు. वो पाप क्या है वो तो मुझे नहीं पता। అదే స్థితిలో నీ ఎదుటి వారు ఉన్నారు అనుకోండి, उसी स्थिति में आपके सामने वाला है रह रहा है तो ఎంత చక్కని భాషనిస్తావు, कितना अच्छा भाषण देंगे आप। ఎంత చక్కని భాషనిస్తావు. बहुत अच्छे से भाषण देते हैं। మనకి ఇది తగదా అసలే.
ये हमें तो नहीं करना चाहिए, మనం हमारा అలా ఉండకూడదు అసలు, हमें ऐसे रहना नहीं चाहिए बिल्कुल, అలా బలవంతం చేయకూడదు, ऐसे जबरदस्ती नहीं करना चाहिए, అలా తిట్టకూడదు, ऐसे डांटना नहीं అలా चाहिए, కొట్టకూడదు. ऐसे मारना नहीं चाहिए। ఎంత చక్కని భాషణ ఇస్తాం. कितने अच्छे से भाषण देते हैं। అదే మన వంతు అయ్యేటప్పటికి वही हमारी बारी आई तो మన ముందు యేసుక్రీస్తు ఉన్నాడు, हमारे आगे यीशु मसीह है, ఆయన వెనక వెంబడిస్తున్నాం, हम उनके पीछे चलते हैं, వెనకాల కార్యాలు చేస్తూ పోతున్నాం. पीछे पीछे हर एक गलत काम करते ही जा रहे हैं। అయితే ఆ ముందున్న వాడికి ముందే దృష్టి ఉందనుకుంటున్నారా? जो आगे चल रहे हैं उनकी दृष्टि आगे ही जो है, क्या सोच रहे ఆయన हैं क्या? సర్వాంతర్యామి, ये पूरे सृष्टि को देखने वाला సమస్తాన్ని ఒక్కసారే చూడగలిగిన దేవుడు, ఒక్క దృష్టితోనే చూడగలిగిన దేవుడు. हर जगह वो एक ही दृष्टि से देखने वाला परमेश्वर है। కాబట్టి ఆయనకి భయపడదాం, देखिए, उनसे भय मानिए, చీకటి కార్యాలను విడిచిపెడదాం, अंधकार के कामों को छोड़ दीजिए, వెలుగులో నడుస్తున్న ఈ వెలుగు జీవములో ప్రవేశించేదాకా నడుద్దాం. ये जो ज्योति में चलने वाली है उसको अनंत राज्य में पहुंचने तक इसके पीछे चलते रहें। అందుకు ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఆటంకాలైనా, ఏ పేదరికమైన, నిందలైనా భయపడాల్సిన పని లేదు. इसके लिए अगर कितने भी दुख तकलीफ आए, कितनी भी निंदा आए, अगर गरीबी में भी हमें जीना पड़े तो इन चीज की परवाह नहीं करते हुए हम उस ज्योति के पीछे चलना है। అది నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నాను. वो मैं समझ गई हूँ, इसलिए मैं आपको बता रही నీకు हूँ। అర్థమైతే నువ్వు ఇలాగ నడుస్తావు. अगर आपको समझ में आ गया तो आप भी ऐसे ही రండి चलेंगे। చిన్న ప్రార్థన చేసి. आइए छोटी सी प्रार्थना करते हैं। जीवित परमेश्वर, धन्यवाद प्रभु जी आज के सुंदर समय के लिए। हाँ प्रभु जी, पाप में अंधेरे में रहने वाले हम लोगों को रोशनी में यानी कि पवित्रता में चलने के लिए प्रभु आपने बुलाया। प्रभु आपको धन्यवाद करते परमेश्वर आप ज्योति है प्रभु जी। आप अपना पुत्र को लेकर भी बताया, पुत्र ने भी बोला मैं जगत की ज्योति, और उस पुत्र ने बोला मेरे पीछे चलने वाला सभी ज्योति में चलने वाले, बोला अंधकार में नहीं रहेंगे, जीवन की ज्योति में चलेंगे, बोला प्रभु जी। हमसे एक आशा है प्रभु जी, हमारे जीवन जो दिया की जैसा प्रभु जी उसे दिवट पर रखना चाहता है प्रभु जी, बहुतों को रोशनी लाने के लिए पौलुस की तरह गवाही हम सबके अंदर होने पाए प्रभु जी। हमारे द्वारा बहुत सारे लोग प्रभु जी आपकी महिमा करने पाए परमेश्वर। प्रभु जी जो आवश्यकताओं को लेकर जो जरूरतें बोलकर प्रभु जी हमारे विश्वासी भाई बहन लोग कई सारे विषय में प्रभु आपका विरुद्ध गुनाह कर बैठ रहे प्रभु जी। अंधकार से आए थे, बपतिस्मा लिया, मगर फिर से अंधकार की ओर जा रहे जरूरतों की वजह से, आवश्यकताओं को देखकर, मगर आप इस विषय में राजी नहीं होगा प्रभु जी। इसलिए बोल रहे परमेश्वर प्रभु जी, ऐसा नहीं जाना, ऐसा नहीं चलना चाहिए, केवल मेरी ओर ताको, मेरी ओर देखो, मेरे पीछे पीछे चलो करके आपका वचन बताता है। आज के दिन प्रभु जी आपने खुलासा किया प्रभु जी, ऐसा विचारों को प्रभु जी ढा देने के लिए, ऐसा सोच को प्रभु बंदी बनाकर मसीह के अधीन करने के लिए प्रभु जी सुनने वाला हर एक और मेरे से मिलाकर प्रभु जी हम सबको मिलाकर इस हर प्रकार की गलत सोच जो वचन का खिलाफ है प्रभु जी उसे बंदी बनाकर यीशु तेरे चरणों के तले हम ला सके प्रभु जी। हम सबको शक्ति और बल देना आत्मा में। धन्यवाद करते हुए छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन आमीन। प्रेज द लॉर्ड। अंदर